ప్రస్తుత రాజకీయాలు చూసుకున్నట్లయితే కేసీఆర్ సీఎం చంద్రబాబు నాయుడు మీద చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో చాలా వివాదాస్పదంగా అవుతున్నాయి. ఎందుకంటే ప్రధానంగా కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రాలకు రావాల్సిన యొక్క నదులు వాటికి సంబంధించి దోచుకుంటున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం సహకారంతో విమర్శలు చేయడం, అలాగే పలు విమర్శలన్నీ కూడా దాదాపుగా నేను ప్రెస్ మీట్లో కూడా 10-15 సార్లు కూడా మాట్లాడడం జరిగింది. సో ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ నాయకులు వడ్డే శోభనేశ్వర్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, నిన్న కేసీఆర్ ప్రెస్ మీట్లో చూసుకున్నట్లయితే దాదాపు 20 సార్లు పైనే చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావించడం, అది కూడా ఘాటు విమర్శలు అయితే చేయడం జరిగింది. ప్రధానంగా ఆ యొక్క తెలంగాణ రాష్ట్రం రావాల్సిన కృష్ణా గోదావరి జలాల అంశం నుంచి కుట్రపూరితంగానే వాటిని డిపిఓలకు సంబంధించి పాలమూరు డిపిఓ దానికి వెనక తీసుకువెళ్ళే విధంగా ఇటు కేంద్ర సహకారంతోనే ఇవన్నీ కూడా కుట్రపూరితంగా సీఎం చంద్రబాబు నాయుడు చేశాడు అనేది ఇప్పుడు మాట్లాడడం, అలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అలాగే ఇప్పుడు సీఎంగా వ్యవహరిస్తున్నప్పటి నుంచి దీని కామెంట్స్ మీద మీరేమంటారు? బీఆర్ఎస్ నాయకుడు కె చంద్రశేఖరరావుకి ముందు నుంచి కూడా ఒక అలవాటు ఉంది. ఏంటంటే ఆంధ్రుల్ని నీళ్ల దొంగలుగా చిత్రించడం అనేది ఇవ్వాలి కాదు. దాదాపు టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అదే పనిలో ఉంటా వచ్చాడు. చాలా దుర్మార్గంగా తొలిగా ఏర్పడినటువంటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విష బీజాలను నాటి ప్రాంతీయ విభేదాలను పెంచి రాష్ట్ర విభజనకి తెర తీసిన వాడు కె చంద్రశేఖరరావు. చాలా తప్పది. ట్రిబ్యునల్స్ ఉన్నాయి, బచావ్ ట్రిబ్యునల్ పరిశీలించింది. ఆ తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా మన కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి నీటి పంపిణీకి సంబంధించి అందరి వాదనలు విని వాళ్ళు తీర్పులు ఇస్తూ ఉన్నారు. దాని ప్రకారంగానే జరుగుతూ ఉన్నాయి. తొలిలోనే మాకు తెలంగాణ ప్రాంతంలో పరివాహక ప్రాంతం ఎక్కువ కాబట్టి మాకు నీరు ఎక్కువ కేటాయించాలి అని చెప్పి మొట్టమొదటిలోనే వాదన పెట్టారు. కర్ణాటక పెట్టింది. కానీ బ్రిజేష్ బచావ్ ట్రిబ్యునల్ అది కాదు, ముందు నుంచి ఎవరు నీటిని వాడుకుంటే ఉపయోగించుకున్నారో దానికి సంబంధించి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వటం జరుగుతుందని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రకి ఆ రోజుల్లో బచావ్ ట్రిబ్యునల్ కేటాయించింది. ఆ తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చింది. అవి అమలు అవుతూ ఉన్నాయి. అవి చంద్రబాబు నాయుడు అట్లాగే కిందటిసారి జగన్మోహన్ రెడ్డి కానీ కొన్ని విషయాల్లో ఇంకా కొంత జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి ఉండదు. ఉదాహరణకి మనకి విభజన చట్టంలో ఆంధ్ర ప్రాంతంలో అంటే మన నవ్యాంధ్రప్రదేశ్లో 4 తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రి నీవా, వెలుగొండ ఈ 4 ప్రాజెక్టులు మీరు ముందుకు తీసుకెళ్ళిపోవచ్చు, పూర్తి చేసుకోవచ్చు అని చెప్పి తీర్పిచ్చింది. వాళ్ళకి 2 ప్రాజెక్టులు తెలంగాణకి అవకాశం కల్పించింది. వాటి వరకు చేసుకుంటూ ఉంటే ఎవరు అభ్యంతరాలు పెట్టరు. ఇక్కడ విషయం ఏంటంటే శ్రీశైలం డ్యామ్ దగ్గర తెలంగాణ వాళ్ళు నీళ్లు తోడుకునేటటువంటిది చాలా లోపల డెప్త్లో ఉన్నాయి. కానీ మన ఏమో దాదాపుగా డ్యామ్ నిండితే కానీ నీళ్లు రాని పరిస్థితులు ఉన్నాయి. అది కిందటిసారి జగన్మోహన్ రెడ్డి ఒక రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది అతను పెట్టాడు, 800 అడుగులు లోతులో నుంచి తీయటానికి. కానీ అది ఐడియా తప్పట్లా. కానీ దానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సెంట్రల్ వాటర్ కమిషన్తో మాట్లాడి వాళ్ళతో కూడా అంగీకరిస్తే అప్పుడు ముందుకు నడిస్తే అభ్యంతరం ఉండేది కాదు. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇప్పుడు జరుగుతూ ఉన్న దాంట్లో ఈ గోదావరి బనకచర్ల అనే పథకం అది విభజన చట్టంలో లేదు కాబట్టి వాళ్ళు అభ్యంతరం పెడతారు. దాని మీదే నేనవని అట్లాగే మన కొల్లి నాగేశ్వరరావు గారు అల్లుడు లక్ష్మీనారాయణ గారు కానీ అట్లాగే ఇరిగేషన్ రంగంలో కె శివరామకృష్ణ గారి దగ్గర శిష్యుడిగా చేసినటువంటి పాపారావు గారు కానీ, అక్కినేని భవానీ ప్రసాద్ కానీ, అట్లాగే ఏబి వెంకటేశ్వరరావు కానీ మేమందరం కూడా అది వద్దండి, ముందు ఇప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్టులు టేకప్ చేసి అవి కంప్లీట్ చేసేసేయండి. రెండోది గోదావరి బనకచర్ల అట్లా వద్దు, వేరే రకంగా గోదావరి నుంచి డైరెక్ట్గా ఒక కెనాల్ తీసుకొచ్చి
కృష్ణానది మీద యాక్విడెట్ కట్టి అక్కడి నుంచి తీసుకెళ్ళి నాగార్జున సాగర్లోకి కాలువలోకి అక్కడి నుంచి బొల్లాపల్లికి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఇటు నెల్లూరు జిల్లాలో సోమశిలకు తీసుకెళ్ళటం అది బెటరు. మళ్ళీ బనకచర్ల దగ్గరికి బోళ్ళంత ఎత్తు మీదకి లిఫ్ట్ చేయటం అది కరెక్ట్ కాదనే లైన్లో చెప్పాం. ఆ రకంగా బహుశా చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని కొంత ఆలోచన చేస్తున్నాడు. గోదావరి బనకచర్ల అనేదాన్ని మానేసి ఇప్పుడు గోదావరి మల్లన్న సాగర్ అనో ఏదో నల్లమల సాగర్ అని పెట్టారు. అది కూడా బహుశా రాబోయే రోజుల్లో మార్పు చేస్తాడని అనుకుంటా ఉన్నా. చంద్రశేఖరరావు దుర్మార్గంగా ఎప్పుడూ కూడా ఆంధ్ర తెలంగాణ రైతుల మధ్యన ప్రజల మధ్యన విభేదాలు పెడతానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా అతను ఇంకా మార్చుకోవాలా. రాబోయే రోజుల్లోనన్నా ఇటువంటి పిచ్చి ప్రకటనలు మారతాడని చెప్పి నేను ఆశిస్తున్నా.